అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? హల్లెలూయా. ఆ మొదటి శతాబ్దంలో వ్యక్తులు ఏం చేశారంటే వారికి ఉన్నది పాస్టర్ గారి యొక్క పాదాల దగ్గర పెడతాం, అది తీర్మానం. అయితే వీళ్ళల్లో ఒక జంట ఉంది, తోడు దొంగలు. భార్య భర్తలు ఇద్దరు తోడు దొంగలే, అననీయ సపీరా. ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఇలాంటి తీర్పు జరగల. వింతైన తీర్పు జరిగింది. ఎవరి ఇద్దరు పేరు ఏంటిది? అననీయ సఫీరా. ఈ అననీయ సఫీరా చాలా ఫేమస్ పేర్లు, గుర్తుపెట్టుకోవాలి మనం. అననీయ సఫీరా ఎందుకు అంటున్నానంటే వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరూ అమ్మి యేసు పాదాల దగ్గర పేతురు పాదాల దగ్గర పెట్టాలి, పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టాలి. ఈ పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టాల్సి వస్తే వాళ్ళు వచ్చాడు, అననీయ వచ్చాడు. ఫస్ట్ భర్త వచ్చాడు. భర్త రాగానే పేతురుని అడిగాడు, అయ్యా ఇదిగో నా భూమిని, నా పంటని, లేదంటే నా యొక్క ఆస్తిని ఇంతకు అమ్మాను, నీ భూమి వెలలో కొంత దాచుకుని ఆయన ఏం చేశాడంటే ఇంతకే అమ్మాను అన్నాడు. అంతకే అమ్మానంటే ఎందుకయ్యా నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు మోసపురుస్తున్నావు? నీ భూమిని ఎంతకు అమ్మావో అంతే చెప్పొచ్చు కదా, ఎందుకు అన్యాయం? ఆ భూమి నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, ఎందుకు ఇలా మోసపురుస్తున్నావు అని చెప్పగానే అక్కడికక్కడే అననీయ చచ్చిపోయాడు.